ఈ మంగమ్మ గారి మాట వింటారా? ఓ వింటాం. అందరికీ నమస్కారం. బీపీకి అందరూ ఇంగ్లీష్ మందులు వాడతారు. దానికి బదులుగా ఆయుర్వేదం మందు వాడుకుంటే మంచిది. అది ఎలా తయారు చేయాలో నేను చేసి చూపిస్తాను. నాకు ఎక్కడ బీపీ ఉంది, ఇంగ్లీష్ మందులు వాడేది. ఆయుర్వేదం మందు ఇప్పుడు వాడిన తర్వాత మంచి రిజల్ట్ వచ్చింది. ఇంగ్లీష్ మందులు మన శరీరానికి ఎంత హానికరం కదా. సరే, దీనికి కావాల్సింది మునగాకు, కరివేపాకు, మిరియాలు. ఇదే విధంగా కరివేపాకు, మిరియాలు వేరే వేరే బౌల్లో పెట్టుకోవాలి. ఈ 3 ఐటెంని ఓ మిక్సీలోన వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అది ఈ విధంగా గ్రైండర్ అయిపోయింది. ఆ పేస్ట్ని తీసి ఒక ప్లేట్లో వేసుకొని పల్లెట్లోన ట్యాబ్లెట్ లాగా తయారు చేసి ఎండలో పెట్టుకోవాలి. ఎండలో పెట్టిన తర్వాత రోజు పరగడుపుని ఒక ట్యాబ్లెట్ లాగా వేసుకోవాలి. మనము ఇంగ్లీష్ మందులు ఎలా చూసా గ్యాస్ట్రిక్ అలాగా పరగడుపుని ఒక ట్యాబ్లెట్ వేసుకుని కొద్ది నీళ్ళతో వేసుకుని పల్లెట్లో ఒడేలా పెట్టుకొని ఎండలో పెట్టుకొని ఎండిపోయిన తర్వాత బాక్స్ ఎత్తుకోవాలి. ఎత్తుకున్న తర్వాత పరగడుపుని వాటర్తో ఒక ట్యాబ్లెట్ వేసుకోవాలి. అయితే మీకు చిన్న ముఖ్యమైన విషయం అండి, ఆల్రెడీగా బీపీ మా ట్యాబ్లెట్లు ఓడిన వాళ్ళు సడన్గా ఆపకూడదు, మెల్లగా తగ్గించుకోవాలి. ఎలాగంటే ఇంగ్లీష్ ట్యాబ్లెట్లు వారం వేస్తారు కదా, ఒకరోజు మానేయండి, 6 రోజులు వేసుకోండి. ఈ ఆయుర్వేదం ట్యాబ్లెట్ మాత్రం కంటిన్యూగా అదే ఓడుకోండి. కంటిన్యూగా ఓడుకుని అది సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఈ విధంగా నెలంతా కంటిన్యూ చేసుకోండి. నెక్స్ట్ నెల 2 రోజులు ఆపండి, ఆ నెక్స్ట్ నెల 3 రోజులు ఆపండి. ఆయుర్వేదం మాత్రం కంటిన్యూ చేయండి, ఎక్కడ ఆపకండి. ఈ విధంగా ఆ ఇంగ్లీష్ మందులు తగ్గించుకొని ఆయుర్వేదానికి వచ్చేయండి. ఇప్పుడు బీపీ లేని వాళ్ళ గురించి మాట్లాడదాం. బీపీ లేని వాళ్ళు కూడా ఇంటికి 40 రోజులు ఈ ట్యాబ్లెట్ వాడుకోండి. ఇలాగ వేసుకుంటే 6 నెలల వారికి ఏమీ కాదు. ఆయుర్వేదాన్ని దేవుడిచ్చిన వరం లాగా మనం దగ్గర చేసుకోవాలి, అది కంటిన్యూ చేసుకోవాలి. పొద్దున్నే లెగిస్తారు కదమ్మా, ఆ ట్యాబ్లెట్ వేసినప్పుడు సూర్య భగవాన్ తలుసుకొని ఓం అనుకొని ట్యాబ్లెట్ వేసుకున్నాను. ఇదండి భగవంతుడు ఇచ్చిన ఆయుర్వేదం మందు. ఇస్తారు.